ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. ఈ గేదె 82,000కు సేల్ అయింది. నిండు సూడి గేదె. ఇంకొక ఎన్ని రోజులు వచ్చాన టైం? 4 రోజులు 5 అంతే. ఎన్ని వచ్చాను నీ అంచనా ప్రకారం? ఎన్ని తర్వాత 5-4 ఉదయం 5 సాయంత్రం 4 దాకా పాలు ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు. ఆర్డర్ క్వాలిటీ చూడొచ్చు. ఎన్ని అయితే ఉంటుందన్న? ఒక 2 అయితేనేనా? బాగానే ఉంటాయని ఇక్కడ నంద్యాలలో ఇబ్బంది లేదా? తెలిసిన వాళ్ళకి అందరి నమ్మకమే ఉంటుంది, గ్యారంటీ ఇబ్బంది. హాయ్ ఎవ్రీవన్, ఇది 16వ తారీఖు నంద్యాల శనివారం గేదెల మార్కెట్. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము. దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి, ఏ రేట్లలో రైతులు కొన్నారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. చూడొచ్చు మార్కెట్కి వచ్చిన గేదెలను. నంద్యాల గేదెల మార్కెట్కు మీకు ముర్రా, గ్రేడ్ ముర్రా, నాటు ఫారం గేదెలు వస్తాయి. పాడి గేదెలు ఉంటాయి, నిండు సూడి గేదెలు ఉంటాయి. పాడి గేదెలు అంటే ఈయన ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు అయిన గేదెలు ఉంటాయి. నిండు సూడి గేదెలు అంటే ఒక 2-3 రోజులలో ఈయన గేదెలు, వారం రోజులు, 10 రోజుల్లో ఈయన గేదెలు ఎక్కువ పర్సెంట్ ఉంటాయి. మాక్సిమం 95% ఇలాంటి గేదెలే ఉంటాయి. బ్రీడ్లు వచ్చేసి మీకు ఎక్కువగా గ్రేడ్ ముర్రా, నాటు ఫారం గేదెలు, ఓన్లీ ఈ 3 బ్రీడ్లే ఉంటాయి నంద్యాల మార్కెట్లో. ఈ గేదె చూడొచ్చు, హెవీ సైజ్ ఉంది. ఈ నంద్యాల మార్కెట్ ప్రతి శనివారం ఉంటుంది, ఓన్లీ సాటర్డే మాత్రమే జరుగుతుంది. ఇక్కడ బఫెలో ప్రైజెస్ వచ్చేసి మీకు 50,000, 40,000 అంటే 40,000, 50,000 నుంచి 1,00,000, 1,10,000 వరకు కూడా ఉంటాయి. సైజులు చూసుకోవచ్చు. హెవీ సైజ్ గేదెలు ఉంటాయి, మీడియం సైజ్ గేదెలు ఉంటాయి, చిన్న సైజు గేదెలు ఉంటాయి. మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా అమ్ముకుంటుంటారు. వ్యాపారస్తులు కూడా వస్తుంటారు, వచ్చి ఇక్కడ కొనుక్కొని మళ్ళీ వాళ్ళ ఏరియాలో అంత ఇంత లాభం చూసుకొని కూడా అమ్ముకుంటుంటారు. ఒక 2-3 వేలు, 5 వేలు అట్లాగా. ఇక్కడ 2వ ఈత, 3వ ఈత, 4వ ఈత గేదెలు ఉంటాయి. సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్, 4th లాక్టేషన్ బఫెలోస్. ఈ నంద్యాల గేదెల మార్కెట్ అడ్రస్ వచ్చేసి మీకు నూనెపల్లె దగ్గర ఉంటుంది. నూనెపల్లె దగ్గర బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జికి దగ్గరగా ఉంటుంది. లేకపోతే టౌన్ నుంచి వచ్చే వాళ్ళకు, బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకైతే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ లో ఉంటుంది మార్కెట్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే వాళ్ళకు. మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఉదయాన్నే 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్. ఇది మధ్యాహ్నం 1-2 వరకు ఉంటుంది. దాని తర్వాత గేదెలు రిటర్న్ వెళ్ళిపోతాయి. ముందుగా ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా సరే అమ్మకనుకుంటే స్క్రీన్ లో నా నెంబర్ అనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను గ్రూప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 9603547909 ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పంపిస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. ఇక మనం గేదెల ధరలు చూద్దాం. ఎంత చెప్పినావు? ఇది పాడి గేదె అన్నా, ఎంత చెప్పినావు రేటు? 46,000. దాని చూడదే ఎన్ని ఇస్తుంది పాలు? 3, 2.5. మొదటి ఇతనా, ఫస్ట్ ఇతనా? తొలి చూటి గేదె అనేసి చెప్తున్నారు. దాన్ని కాఫీ. ఇది పెయ్యనా, దున్ననా, పెయ్యనా? ఇది పేదోడనా? ఓకే. ఎన్నైతే గేదెనా ఇది? దాని చూడు ఇదేనా? ఎన్ని రోజులన్నా? ఎంత చెప్తున్నావు రేటు? 75,000. ఎన్ని ఇస్తుంది పాలు? 4 ఇచ్చేదే. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం ఎన్ని ఇస్తుంది? 4 ఉన్నాయి. 4 ఉదయం, సాయంత్రం 3:30, 7:30 ఉన్నాయి రోజుకు. ఎన్ని అయితే ఉంటుంది? 2వ ఈత. యా ఊరు మీది? పార్నపల్లె. రెగ్యులర్గా అమ్ముతుంటావా నంద్యాల? డైలీ కస్టమర్. 20 ఏళ్ళ పైన ప్రతి వారం వస్తుంటావు? ప్రతి వారం వచ్చేస్తాను. ఈ వారం ఎన్ని తెచ్చినావు? ఈ వారం 5 తెచ్చినా. అన్ని అమ్మినాయి? ఒకటి ఎమ్మింది, అది ఎమ్మింది. 2వ ఈతనా? ఎన్ని? 4-3. 4 లీటర్లు. ఉదయం 4, సాయంత్రం 3 ఇస్తుందంట పాలు. ఎంత ఎత్తున్నావు దీని రేటు? 56,000. ఎన్నో ఈయన సూడిది, ఒక నిండు సూడిది. ఎవరున్నాం ఇది? కానాల. ఓకే.
ఇది మినీ జాతి గేదె. దీని ధర వచ్చేసి 65,000 చెప్తున్నారు, 65,000. దాని పక్కనున్న గేదె ఈ గేదె, 2 గేదెలు కలిపి 1,15,000 తీసుకోమనేసి చెప్తున్నారు ఓనరు. 1,15,000 చూడొచ్చు. 2 వచ్చేసి నిండు సూడి గేదెలు, ఒక వారంలో ఈనేటివి అనేసి చెప్తున్నారు. ఒకటి మినీ జాతి గేదె, ఒకటి మామూలు గేదె, గ్రేడ్ టైప్ ఉంది. రెండోదా ఎంత చెప్తున్నావు? ఇది 73,000. ఎన్ని ఇస్తుంది అన్న పాలు? 4-3. ఎన్ని సూడి నిండు సూడిదే? 4 రోజులు అవుతుందా? చూడొచ్చు. 2 అయితే అంటే ఇదేనా తొలిసూడిది పడ్డా? ఇది దీనికి ఒక వారమా టైము? ఎంత చెప్తున్నావు అన్న ఇది? 60,000. ఇది నాటు ఫారం గేదె. దీని ధర 55,000 చెప్తున్నారు, 55,000. పాడి గేదె ఇది. దానికి కాఫ్ కూడా ఉంది. చూడొచ్చు గేదెను, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఎవరన్నా మీది? కొత్తూరు. కొత్తూరు అంటే కొత్తూరు సుబ్రాయుడా? ఇక్కడ గాలిపల్లి దగ్గర కొత్తూరు ఉంది. నిండు చూడిదే అన్న అది? ఎంత చెప్తున్నావు రేటు? 76,000. ఎన్ని ఇస్తుంది పాలు? 5-4 ఇస్తుందా? ఎన్ని అయితే ఉంటుంది? 2 అవుతానా? 2 అవుతా. ఉదయం 5, సాయంత్రం 4 పాలు ఇస్తుంది అనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు గేదెను. నిండు చూడిది. ఈ గేదె అమ్ముడైపోయింది. ఎంత అమ్ముడైంది అనేది మీరే కొన్నారా? ఎంత కొన్నారన్న? 95. ఈ గేదె 95,000 సేల్ అయింది. ఎవరన్నా మీది? బొమ్మసత్రం. వాళ్ళు నాకు 5-4 పాలు చెప్పిండ్రు. నీకు ఆ పాలు ఇవ్వకపోతే ఆ రోజు నేను దానికి బాధ్యత. దానికి ఓకే. 88,000. ఈ గేదె 88,000 సేల్ అయింది. ఏనా బొమ్మసత్రమేనా మీది కూడా? నందమూరి నగర్. అదేమో అదేమో బొమ్మసత్రం అంటున్నారు. ఇది 88,000. ఎన్ని ఇచ్చు బ్రదర్ పాలు? పాలు ఎన్ని ఇచ్చు? ఉదయం 5, సాయంత్రం 5. ఈ గేదె ఎంత బ్రదర్ సేల్ అయింది? 50? ఇది 50 ఇది 45 వచ్చి 45,000. ఈ గేదె 45,000 సేల్ అయింది, 45,000. ఒక వారం లేనిదేనా? ఒక వారం ఉంటుంది. ఈ గేదె ఎంతకు సేల్ అయిందన్న? 4-3 పాలు ఉన్నాయి. 60,000. 60,000 సేల్ అయింది. ఈయన వారం అయింది. ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు పాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఎన్ని అయితే ఉంటుంది అనేది? 3 అవుతుందా? 3 అయితే గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. అడ్డర్ క్వాలిటీ చూపించు. ఈ గేదె 56,000 పడిందనేసి చెప్తున్నారు. పేదోడు ఉంది. ఈ గేదె 63,000 సేల్ అయింది, 63,000. అడ్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు. పేదోడు ఉంది దీనికి. ఈయన ఒక 3 రోజులు ఉండొచ్చు, 3 డేస్ లోపలనే ఉంది దూడైతే. బ్రదర్ ఎంత కొన్నావు ఈ గేదె? 43,000. ఈ గేదె 43,000 సేల్ అయింది. గుంపరమాన్ తినే వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఒక వారం పడుతుందా ఈయనకే? ఎన్ని ఇచ్చు నీ అంచనా ప్రకారం? ఒక 3-2 ఇచ్చదా? 3-3 ఇచ్చదా? 3-3.5. రోజుకైతే ఒక 5 లీటర్లు అయితే. ఎంత అవుతుంటుంది? 4 అయితే ఉంటుందా? అంతేనా? సరే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది ఒకటే ఉన్నావా? ఇంకేమైనా ఉన్నావా? ఇదేనా? 60,000. ఎన్ని ఇస్తుంది పాలు? ఉదయం 4, సాయంత్రం 3. ఉదయం 4, సాయంత్రం 3 లీటర్లు. ఎన్ని అయితే ఉంటుందన్నా? 3 అయితే ఉంటుందా? 3 అయితేనా? 2 అయితేనా? ఇది ముర్రా జాతి పడ్డదూడ. 30,000 కదనా? 30,000 అమ్ముడింది అనేసి చెప్తున్నారు. అన్న ఎంత కొన్నారన్నా? ఎంత కొన్నారు? 61,000. ఇది 61,000 సేల్ అయింది.
చూడొచ్చు. అంతేలే అట్లా పట్టు తీసుకోవచ్చు. 11,000 పేదోడు ఉంది దీనికి. ఫీమేల్ కాఫ్ 3 ఇస్తుంది అనేది 3 ఇస్తుంది. 3.5. ఈ గేదె 70,000కు అమ్ముడైంది. నిండు సుడిదేనా? ఒక వారం ఉందా టైము? ఒక వారం ఉందా? ఓకే, ఒక వారం ఉండి లేకంటే ఒక 4-5 రోజులలో ఈయనొచ్చు అనేసి చెప్తున్నారు. ఈయన తర్వాత ఎన్ని వచ్చా పాలు? 5-4 ఇస్తుంది. రెండో ఈతనా 3 ఈతనా? రెండో ఈత. చూచు రెండో ఈత పడ్డనేసి చెప్తున్నారు. అమ్ముడైపోయింది ఇది. ఇది పాడి గేదె 65,000కు సేల్ అయింది. 65,000కు. బ్రదర్ ఎవరు మీది? ఏ కోడరు అన్న? ఏ కోడూరు. ఎన్ని గేదెలు ఉన్నారు? 2 కొన్నాం. 2 కొన్నారు. ఎంత పడింది బ్రదర్ ఈ గేదె? ఇది 63.5. 63,500. 500. నిండు సుడి గేదెనా? నిండు సూది ఒక 4-5 రోజులు ఉంటుంది. 4-5 రోజులు అవుతుందా? ఎన్ని అయితే గేదె ఉంటుంది ఇది? ఇది ఇప్పుడు ఇంత 3 అవుతా. ఇప్పుడు ఇంత 3 అయితే గేదె ఉంటుందా? ఎన్ని వచ్చి చూడగారు పాలు అందాజు? 4-5. ఎప్పుడైనా వస్తుంటావా? వారం వచ్చాయంటాం. వారం పర్లేదా? పాడి ఇక్కడ బాగానే ఉంటుందా? బాగానే ఉంటది. ఓకే, నెంబర్ 1 ఏం టక్కర్ ఇక్కడ ఉండదు. బాగుంటది. బాగుంటుందా? చూడొచ్చు గేదెను.